ప్రజా టీవీ తెలుగు న్యూస్. క్లోజ్ చేసేదానికి ఎఫ్ఎస్ఆర్ కావాలి. క్లోజ్ అంటే ఎఫ్ఎస్ఆర్ నేను చెప్పిన మీరు చెప్తే మీదే చెప్పాలంటే కాదు. ఇది ఏం పొద్దున ఆయన మంచిగా ఉందా? అన్నా 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 ఆల్రెడీ కెమెరామ్యాన్ ఇంకా మీలో ఎంతమందికి అండి ఈతొచ్చు? మీకు మీరు వస్తారు కదా, మేము వస్తాం సెకండరీ. ఓకే, మేము వస్తాం సెకండరీ. సరే కాపాడిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, చేసిన తర్వాత ఇన్ కేసు వాళ్ళు ఏమైనా షార్ట్లోకి వెళ్ళినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కార్డియోగెస్ట్ కానీ అలాంటి అయినప్పుడు ఎలా చేయాలనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని నుంచి మేము కొంతమంది ట్రైన్ అయ్యారు మన దగ్గర. వీళ్ళంతా కూడా పేరు పేరు నమస్కారాలు. మీకందరూ తెలుసు, ఒక 1.5 నెల ముందు ఇక్కడ డెమో పెట్టడం జరిగింది. డ్రాగన్ సంబంధించినటువంటి బోట్లు క్రీడలకు సంబంధించింది. ఆ రోజు అందరూ కూడా ప్రతిపక్షానికి సంబంధించిన కొందరు నవ్వుకుంటాం జరిగిందంట, వస్తుందిలే కానీ. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకసారి మాట ఇస్తే పెద్ద ఆయన గారు ఆ మాట పైన ఉండే ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది. ఈరోజు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయిన తర్వాత, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ముగ్గురు నాయకత్వంలో ఈరోజు అన్ని రంగాల్లో కూడా ప్రోత్సాహంగా పోతా ఉంది. ఆ రోజు ఎలక్షన్ ముందు నారా లోకేష్ బాబు గారు యువతికి అన్ని రంగాల్లో అభివృద్ధికి నేను తీసుకొని పోతున్నారు. ఆ మాట మీద ఈరోజు ఉన్నారు. ఐటీ రంగం కానీ,
ఇండస్ట్రీలు కానీ, ఎలక్ట్రానిక్ హబ్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, క్రీడల్లో కూడా ఈరోజు ఇక్కడ 25వ తారీఖు నుంచి రేపు జరిగే నేషనల్, ఢిల్లీలో 3వ తారీఖు నుంచి 6వ తారీఖు జరిగే నేషనల్కి ఆ డ్రాగన్ దీనికి సంబంధించినటువంటి మన ఏపీ గవర్నమెంట్ తరఫున పాల్గొనే క్రీడాకారులు కూడా ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నారు. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఢిల్లీలో పాల్గొని దాంట్లో అయిన తర్వాత ఇంటర్నేషనల్లో చైనాలో జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ మన చంద్రగిరి నియోజకవర్గంలో సంబంధించి ఆర్సీపురం మండలంలో విజయ్ గారు అనే వాళ్ళ అబ్బాయి, ఈ ఆర్సీపురంలో అబ్బాయి గణేష్ అనే అబ్బాయి కూడా నేషనల్కి సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ ఉన్నాడు. ఇది సక్సెస్ అయితే వచ్చే సంవత్సరం ఇక్కడే నేషనల్ పెట్టేదానికి మేము ముందుంటాం. సీఎం గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రదీప్ గారు కానీ, క్రీడా శాఖ మంత్రి కానీ, శాప్ చైర్మన్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఓకే అన్నారు. ఇది కానీ ఇక్కడ జరిగితే మనకి ఇక్కడ ఉన్నటువంటి మారుమూల మండలం అయినటువంటి రాయలచీరు అభివృద్ధి చెందుతుంది. వైజాగ్లో జరిగే పోటీలన్నీ కూడా ఈరోజు మన చంద్రగిరి నియోజకవర్గం వచ్చిందంటే ఆ మూల మన రాష్ట్రంలో ఆ సైడు ఈ సైడ్ అంటే ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచినాక అభివృద్ధి చేస్తామని ఇది ఒక నిదర్శనం. మీ ద్వారా దీనికి సహకరించినటువంటి మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, క్రీడా శాఖ మంత్రికి, శాప్ చైర్మన్ గారికి, దీనికి సంబంధించిన ప్రదీప్ గారి వాళ్ళ సంబంధించిన కోచ్లకు కానీ అందరికి కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంచి ప్రభుత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ రాయల్ చెరువు కట్టిన ఇంకా అభివృద్ధి బాటలో తీసుకుపోయేదానికి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం 25వ సంవత్సరంలో దాన్ని కూడా ప్రణాళిక పరంగా తీసుకొని పోయి ఇక్కడ పర్యాటకులకు వచ్చిపోయేదానికి ఆహ్లాదంగా ఉంటే